నిర్మాణం కొరకు, సమానత్వం కొరకు, దేశ అభివృద్ధి కొరకు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ఎంతో త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు మరి స్వర్గీయులు మహనీయులు రాజీవ్ గాంధీ గారు. ఈ దేశం బాగుండాలి, ఈ దేశం అభివృద్ధి జరిగితే, పేదల అభివృద్ధి జరిగితే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టుగా భావించినటువంటి వ్యక్తులు మరి రాజీవ్ గాంధీ గారు. ఒక త్యాగం దేశం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఈ దేశము టెక్నాలజీతో నడవాలి, ఈ టెక్నాలజీ దేశంలో పెరిగితే బాగుంటుందనేసి ఎన్నో రకాలైనటువంటి చట్టాలను తీసుకొచ్చి, టెక్నాలజీని తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి చేసింది. మొట్టమొదటిసారిగా కంప్యూటర్ సిస్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో మరి మన రాజీవ్ గాంధీ గారు అనేసి మనం చెప్పుకోవచ్చు. అందుకే స్వర్గీయులైనప్పటికీ తన యొక్క ఆశయం నిజంగా ఈ భారతదేశంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా ఈ దేశం కొరకు ఎంతో పోరాటం చేసి వాళ్ళ గుండెను తుపాకీ గుండుకు ఎదురొడ్డి ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప మహనీయులు. వాళ్ళ ఆశయాలు ఈ దేశ ప్రగతి కొరకు, ఈ దేశ అభివృద్ధి కొరకు ఎంతో చేశారు. నిజంగా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా వాళ్ళ ఆశయాలను గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అవసరం అంతా కూడా ఇప్పుడున్నటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం మేమంతా కూడా చేయవలసిన బాధ్యత అవసరము ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎల్లప్పుడూ తప్పకుండా తన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కూడా ముందుండి తన ఆశయాన్ని గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లడానికి పనిచేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జోహార్ రాజీవ్ గాంధీ.